అమ్మా, క్రోధినామ సంవత్సరం భార్గపద మాసం సెప్టెంబర్ 7వ తేదీ గణపతిని విగ్రహం పెట్టి ఊరేగింపు చేస్తున్నాము. అందుకని ఇంటికి 300 చందా వసూలు చేస్తున్నాము. రేపు రాపోండి. అమ్మా, క్రోధినామ సంవత్సరం భార్గపద మాసం సెప్టెంబర్ 7వ తేదీ గణపతిని ఊరేగి రేపు రాపోండి. అమ్మా, రేపు. రే గేటే 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 వినాయక చవితికి వసూలు చేస్తున్నామా, డబ్బులు ఇచ్చేసుకోండి. ఏమరా టోల్ గేట్ లాగేస్తుండారా? అది టోల్ గేట్ కాదు, వినాయక చవితి గేటు. డబ్బులు ఇచ్చేసిపో. డబ్బులు ఇప్పుడు లేదు, వచ్చేటప్పుడు ఇస్తా. అవునా, సరే. పేరు ఫోన్ నెంబర్ చెప్పేసిపో. ఫోన్ నెంబరా? అదెందుకా? వచ్చేటప్పుడు నువ్వు వ్యూకి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఫోన్ చేయాలి కదా, అందుకే ఇచ్చేసిపో. ఓకే, గేట్ ఓపెన్ చేయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇంకొకటి వస్తున్నాడు, గేటే గేటే. రెడ్ లైట్ ఒకటి తీసుకొని రావాలి బా. వస్తున్నాడు చూడు, గేటే గేటే. సతీష్ కదా? ఎంత? నా శుద్ధంగా డబ్బులు లేదు, నా అకౌంట్లోనే ఉండదా. అకౌంట్లో ఉందా? సరే సరే, ఎత్తుకుని రైటా. స్కాన్ చేసుకోండి, డిజిటల్ ఇండియా. ఎవరిని అడిగినా డబ్బులు చేతిలో లేదు, ఫోన్ పేలో ఉందంటారు కదా, అందుకే. అప్పుడులాగా మేమంతా ఉండీలు పెట్టుకొని తిరిగేలేదు, దీన్ని పెట్టుకునే తిరిగేది మేమంతా. ఫోన్ పే చేసుకోండి. ఓకే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గేట్ ఓపెన్ చేయరా. ఇంకోటి వస్తున్నాడు, తీరా స్కానరా. అంతా నీకే అబ్బా. గోయిందా కాదు కాదు, వినాయక. అందరూ బాగుండాలబ్బా. యాడ్రా వినాయకుడా? ఒరు వెనకాల ఉండాలి చెప్పొచ్చు కదా. వినాయక, ఈ ముండనాయాలకి మంచి బుద్ధి రావాలబ్బా. దేవుడు మొక్కేదాకా అన్నంలో చేయి పెట్టకూడదు, సరేనా? చేయి పెట్టకూడదు. కళ్ళు మూసుకొని మొక్కండి రా. తినరా అబ్బా. దేవుడు మొక్కమంటే ఆపిల్ పండి చూస్తున్నావా? చెంపురు విన్నా. ఇంకోసారి ఆ పగ్గాని కాళ్ళు చేతులు కళ్ళు పోయిందనుకో, కిందే తొక్కేస్తాను. కళ్ళు మూసుకొని దేవుడు మొక్కండి. ప్రసాదం, గుగుళ్ళు, కుడుములు, స్పెషల్గా చేసిన పాయసం. యాడ్రా పోయిందన్యా? ఎవడ్రా తినిందా? నువ్వెందుకు మైండ్ చేస్తున్నావో? వినాయకుడే ప్రత్యక్షంగా వచ్చి తినేసి వెళ్ళిపోయినాడా? అది నువ్వు చూసినావో? యాడ కొంచెం చెయ్యొత్తా. ఇంత తినుండావే, గొంతులో సిక్కుని చచ్చిపోయింటే ఏరా చేస్తావా? అయ్యో అమ్మా.